ఈ వర్షాకాలం రైతులందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ పీరియడ్ అది. సో ప్రతి ఒక్క రైతు కూడా మంచి పంటలు పండించి అభివృద్ధిలోకి రావాలని చెప్పి పోలీస్ వైపు నుంచి వారు తీసుకోవాల్సిన విత్తనాలు పర్చేజ్ చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈరోజు గ్రామాన ప్రతి రైతుకు తెలియపరచడం జరుగుతుంది పోలీస్ వైపు నుంచి. అదేవిధంగా ఫర్టిలైజర్ షాప్ సోదరులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మంచి జినైన్ విత్తనాలు అమ్మి వారు రైతులకు సహకరించాలని చెప్పి, అదేవిధంగా విధిగా రిసిప్ట్లు ఇవ్వాలని చెప్పి, రైతులు కూడా ఏదైనా ఇష్యూస్ ఉంటే వెంటనే పోలీసుకి ఇన్ఫార్మ్ చేయాలని చెప్పి, BT1 BT2 విత్తనాలు మాత్రమే మనము గవర్నమెంట్ ఆథరైజ్డ్ విత్తనాలు, BT3 అని చెప్పి వస్తున్నారు కొంతమంది మహారాష్ట్ర నుంచి దళారులు, వాటిని కొని అనవసరంగా మోసపోతాయని చెప్పి చాలా పెద్దగా పెరుగుతాయి కానీ పంట తక్కువ ఉంటుంది, దిగుబడి తక్కువ ఉంటుంది. కాబట్టి మంచి జినైన్ విత్తనాలు తీసుకొని మంచి పంటలు పండించుకొని మంచి కుటుంబ అభివృద్ధి అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి చేయాలని చెప్పి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. వన్స్ అగైన్ మేము విత్తనాలు అమ్మే షాప్ వాళ్ళని రిక్వెస్ట్ ఏంటంటే జినైన్ విత్తనాలను చాలామంది ఫార్మర్స్ చాలా పూర్ ఫార్మర్స్ ఉంటారు, అప్పులు చేసి తీసుకొస్తుంటారు. వాళ్ళందరూ కూడా మంచి విత్తనాలు సప్లై చేసి వారికి సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. దీంట్లో డిబేట్ చేసిన ప్రతి ఒక్కరిపై చట్టపరమైనటువంటి కేసులు తీసుకుంటామని చెప్పి, అదేవిధంగా కొంతమంది ఫార్మర్స్ మేము విజిట్ చేస్తున్నప్పుడు కొంతమంది మా ల్యాండ్స్ యొక్క ఫర్టిలిటీ భూసార పరీక్షలు చేయించమని చెప్పి కోరుతూ ఉన్నారు. డెఫినెట్గా పర్సనల్గా నేను యాజ్ అ సన్ ఆఫ్ ది ఫార్మర్ నేను కూడా వారికి తప్పకుండా వచ్చినట్టయితే ఆ సాయిల్ తీసుకుని వచ్చినట్టయితే తప్పకుండా ఇమ్మీడియట్గా భూసార పరీక్షలు చేయించి వారి భూమిలో ఏ పంట పండుతుంది అనేటువంటి విషయాన్ని వితిన్ 1 వీక్ లోపల వాళ్ళకి తెలియపరిచి వాళ్ళకు ఆ విధంగా సహాయపడడానికి నేను వెళ్ళవేళలా సిద్ధంగా ఉన్నాను.